టీటీడీ అంగప్రదక్షణ సేవని ఇప్పుడు ఎలక్ట్రానిక్ డిప్‌లో పెట్టారు కదండీ! ఒక్కసారి డిప్‌లో సెలెక్ట్ అయితే ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ముందుగా మనం టీటీడీ యాప్‌నైతే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బుకింగ్ హిస్టరీలోకైతే వెళ్ళాల్సి ఉంటుంది. హిస్టరీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్‌లో రెగ్యులర్‌గా అయితే రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ కనిపిస్తుంది కదండీ! ఇక్కడ ఆప్షన్స్‌కి వెళ్ళిన తర్వాత అంగప్రదక్షణ సెలెక్ట్ చేస్తే ఇలా వస్తుంది. కానీ మీరు ఇక్కడ సేవ ఎలక్ట్రానిక్ డిప్‌లో సెలెక్ట్ అయ్యారు కాబట్టి సేవ ఎలక్ట్రానిక్ డిప్ పైన సెలెక్ట్ చేసేటట్టయితే సెలెక్టెడ్ 2 మెంబర్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ కింద కన్ఫర్మ్ నౌ అని చూసారా? ఇక్కడ నుంచి అయితే మనం కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇస్తేనే మనకి టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. మీరు కన్ఫర్మ్ చేయకపోతే మీకు టికెట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మీరు సేవ అనేది సుప్రభాత్ సేవ అవ్వచ్చు, తోమాల సేవ అవ్వచ్చు, అర్చన అవ్వచ్చు, ఇలా ఏ సేవలో సెలెక్ట్ అయినా సరే ఇక్కడ నుంచి అయితే కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒకవేళ పేమెంట్ చేసేదైతే పేమెంట్ చేస్తేనే మీకు టికెట్ ఇష్యూ అవుతుంది. లేదంటే మీరు సెలెక్ట్ అయినా సరే మీకు టికెట్ ఇష్యూ అవ్వదు. చూసారు కదా! మీకు మొబైల్‌కి మెసేజ్ వస్తుంది. అలాగే ఈమెయిల్ ఐడీకి కూడా మెసేజ్ అనేది రావటం జరుగుతుంది. మనకి మెసేజ్ వచ్చినా రాకున్నా సరే సేవ డిప్ రిజల్ట్ అనౌన్స్ అయిన వెంటనే మన బుకింగ్ హిస్టరీలోకి వెళ్లి చెక్ చేసుకోండి. మీరు సెలెక్ట్ అయితే సెలెక్టెడ్ అని వస్తుంది. సెలెక్ట్ కాకపోతే నాట్ సెలెక్టెడ్ అని వస్తుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఏ సేవకి సెలెక్ట్ అయ్యారో కూడా ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని బట్టే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ అనేది వితిన్ 48 అవర్స్‌లో చేయాలండి. 48 అవర్స్‌లో చేయకపోతే మీకు టికెట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మీరు డిప్‌లో సెలెక్ట్ అయినా సరే క్యాన్సిల్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీరు వన్స్ పేమెంట్ చేయాల్సిన దగ్గర పేమెంట్ చేయండి. పేమెంట్ చేయాల్సిన అవసరం లేదండి అంగప్రదక్షణకైతే. అంగప్రదక్షణ సేవ ఫ్రీ కాబట్టి ఇక్కడ ప్రొసీడ్ టు కన్ఫర్మ్ అని వస్తుందండి. ఇది ప్రెస్ చేయగానే వెంటనే మనకైతే ఇక్కడ ఫోటోస్ అప్లోడ్ చేయమని కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఫోటోస్ అనేది ఖచ్చితంగా ఎవరైతే సేవకి అప్లై చేసుకున్నారో వాళ్ళ ఫోటోసే ఇవ్వాలి. ఇంకొకటి ఇక్కడ ఉన్న ఆధార్ నెంబర్ ఎవరిదైతే ఉందో వాళ్ళ ఆధార్‌కి సంబంధించిన ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు బిలో 1 ఎంబీ ఉండేలాగా చూసుకోండి. అబోవ్ 1 ఎంబీ ఉన్నట్టయితే అప్లోడ్ అవ్వదు. రిజెక్ట్ అయిపోతుంది. కాబట్టి కంప్రెస్ చేసిన తర్వాతే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత వన్స్ ఇలా అప్లోడ్ చేసుకోవాలండి. అప్లోడ్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇద్దరు ఫోటోస్ అయితే ఇద్దరికి కూడా అప్లోడ్ చేయాలండి. అప్లోడ్ అయిన వెంటనే మనకైతే ఇలా కంగ్రాచ్యులేషన్స్ అనే మెసేజ్ వస్తుంది. వెంటనే కింద డౌన్లోడ్ రిసిప్ట్ అని వస్తుంది. అంటే ఇది మన టికెట్ అండి. ఇలా టికెట్ జనరేట్ అయిన తర్వాత వెంటనే ఈ టికెట్‌ని డౌన్లోడ్ చేసుకొని ఈ టికెట్‌ని ప్రింట్‌ఔట్ తీసుకొని మన సేవకైతే వెళ్ళిపోవచ్చు. చూసారు కదండీ! అంగప్రదక్షణ సేవలో సెలెక్ట్ అయిన తర్వాత ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.